మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి ఏకదాటిగా వానలు పడుతూనే ఉన్నాయి. నగరం నలుమూలల కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీరు నిలిచిపోయి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మారేడుపల్లిలో న్యూ మెట్టుగూడలో అత్యధికంగా 7.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడలో 7.65, జూబ్లీహిల్స్లో 7.2, షేర్లింగంపల్లి, మాదాపూర్లో 6.95, నాచారం, సీతాఫల్ మండిలో 6.85, సిటీ శివార్లలో 5.20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైపు జోరు వాన పడుతుంటే ట్రాఫిక్ జామ్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో జనాలు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. గంటల తరబడి వర్షానికి రోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది. అధికారులు అప్పటికప్పుడు అప్రమత్తమై ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడినప్పటికీ ఆలస్యమైంది. షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్తో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, బాలానగర్, నిజాంపేట్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఇక ఎల్బీనగర్, ఉప్పల్, మలక్పేట్, మెహదీపట్నంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. రోడ్లు నదులను తలపించాయి. మోకాల్లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రామ్నగర్లో వర్ష బీభత్సంతో కాలనీలో భారీగా వరద నీరు చేరింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ లైవ్ లో ఉన్నారు. తేజ, చెప్పండి, నిన్న రాత్రి భారీ వర్షం హైదరాబాద్ లో కురవడంతో ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా అయింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సమయంలో అంటే పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంత వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వర్షపాతం అయితే మాత్రం నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ అనూహ్యంగా 4 గంటల 30 నిమిషాల నుంచి కూడా ఒక్కసారిగా ఆకాశం మొత్తం తీవ్రంగా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 4 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి హైదరాబాద్లో వర్షం అయితే దంచి కొట్టింది అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. ఏకదాటిగా 3 నుంచి 4 గంటల పాటు కురిసినటువంటి వాన అయితే మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలను రోడ్లన్నింటినీ కూడా జలమయం చేసింది అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. దిల్సుఖ్ నగర్ ప్రాంతం, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతాలు, ఇటు ఉప్పల్, కాప్రా, అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు షేర్లింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో చాలా తీవ్ర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో పాటు ఒక నదీ ప్రవాహాన్ని ఈ రోడ్లో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పూర్తిగా ఒక నదీ ప్రవాహాన్ని తలపించే విధంగా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం కనిపడింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం యూసఫ్గూడకి సంబంధించినటువంటి యూసఫ్గూడ ప్రాంతంలో అయితే సుమారు నడుము లోతు వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో వరద నీరు నిలిచిపోయిన రోడ్లపైన నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఆ ప్రవాహానికి కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఇక ముషీరాబాద్, రామ్నగర్ ప్రాంతంలో కూడా చూస్తే మాత్రం ఇదే వర్షంలో అంటే పూర్తి స్థాయిలో వరద నీటిలో అయితే మాత్రం ఇటు ఒక కారు చిక్కుకుపోయినటువంటి పరిస్థితిగానే కనపడింది. అక్కడ ఆ కారులో నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా భయంతో కేకలు వేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ అప్రమత్తమైనటువంటి స్థానికులు వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. వారంతా రక్షించడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందనే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే హైదరాబాద్లో నిన్న ఏకధాటిగా కురిసినటువంటి అర్ధరాత్రి వరకు కూడా కురిసినటువంటి వర్షం అయితే మాత్రం పూర్తిగా ఈ రోడ్లని హైదరాబాద్ నగర వీధులన్నింటినీ కూడా జలమయం చేయడంతో పాటు అంటే ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, ఇప్పటికే 534 తుఫాను ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా
కొన్ని ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి, పర్యవేక్షించారు. అక్కడ ఎక్కడ కూడా రోడ్లపైన నీళ్లు నిలవకుండా కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా కింద స్థాయి అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ నీరు నిలవకుండా ఉండేటట్టుగా చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే నిన్న ఆదివారం సమయం కావడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకోగలిగారు అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్లో అంటే నిన్న ట్రాఫిక్ కూడా కొంత తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాహనాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగినప్పటికీ కూడా ఆదివారం సమయం కావడంతో ఆదివారం రోజున మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ లేనటువంటి పరిస్థితిలో కొంత అధికారులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగా కూడా ఈ రోజు కూడా నిన్న ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఈ రోజు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా రేపు కూడా అంటే మరో 3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేటువంటిది అయితే వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరానికే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇటు వాతావరణ శాఖ చెప్పినట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు, జగిత్యాల ఈ జిల్లాలకైతే మాత్రం భారీ వర్షం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్లుగానే తెలుస్తుంది. సో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు అయితే తీవ్రంగా జలమయమై అవడంతో ఇంకా ప్రధానంగా అయితే ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో మాత్రం ఒక నదీ ప్రవాహాన్ని తలపించే విధంగానే అక్కడ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నడుములోతు నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో నగరవాసులు అయితే కొంత భయాందోళనకు గురయ్యారన్నట్లుగానే చెప్పాలి. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు పక్కన అంటే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. అవసరమైతే తప్ప, అత్యవసరమైనటువంటి తప్ప లేదంటే ఎవరు కూడా బయటికి రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దంటూ కూడా ఇటు అధికారులు ఒక హెచ్చరిక జారీ చేసినట్టు కూడా మనం చూడాలి. సో మొత్తంగా ఇదే విధమైనటువంటి వర్షం 2 రోజుల పాటు కొనసాగబోతుంది. మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా మనం ఇట్లా లైవ్ టెలికాస్ట్ ద్వారా మనం ఈ వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా వర్షం అనేటువంటిది అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్ష తీవ్రత అయితే మాత్రం ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది అనేటువంటిది కూడా అధికారులు అంచనా వేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం అన్ని జిల్లాలకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అయితే అప్రమత్తమయ్యారు అన్నట్లుగానే మనం చెప్పాలి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. భారీ వర్షానికి రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. మెట్రో స్టేషన్ల కింద మోకాల్లోతు వరద నీరు వచ్చి చేరింది. యూసఫ్గూడ, శ్రీకృష్ణనగర్లో కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. ఈ వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎర్రమంజిల్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి మ్యాన్ హోల్స్ క్లియర్ చేయించారు. ఇక క్యాచ్ పిట్స్, నీటి నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జోరువాన ఈ పనులకు ఆటంకంగా ఏర్పడింది. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రయాణాలకు ఆటంకం లేకుండా, వారి ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు పెట్టాలన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎల్బీ నగర్ నుంచి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్.
ఈ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. హైదరాబాద్ లో ఈ రోజు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిందో హైదరాబాద్ లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ రోజు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిందో ఈ నేపథ్యంలో అధికారులు ఎల్బీనగర్ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాలైనటువంటి అస్సినాపురం డివిజన్, అలాగే లింగోజిగూడ డివిజన్, అలాగే నాగోల్ డివిజన్ లో లోతట్టు ప్రాంతాలు బాగా జలమయ్యాయి. రాత్రి కురిసిన వర్షాలకి బాగా జలమయమయ్యాయి. అదే ఈ విధంగా ఈ రోజు అయితే ఒకవేళ భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఏ విధమైనటువంటి ముంపు ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలన్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. అయితే గతంలో భారీ వర్షాలకు ఈ ప్రాంతాలు జలమయమేయడంతో గతంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఈ ఏరియాలో నాగోల్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుంది. అయితే లింగోజిగూడ ప్రాంతం అనేది చాలా లోతట్టు ప్రాంతం, అలాగే నాగోల్ డివిజన్ లోతట్టు ప్రాంతం. ఈ ఒకవేళ భారీ వర్షం కురిసినట్టయితే ఇక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే కొన్ని నాలాలు ఇక్కడ కొన్ని కబ్జాలు గురి కావడంతో, నాలాలు పూడ్చుకోవడంతో ఇక్కడ నుంచి అవుట్లెట్లు సరిగా లేకపోవడంతో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. గతంలో స్థానికులు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఈసారి ఈ భారీ వర్షాలకు ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లు, అలాగే మహేశ్వరానికి సంబంధించిన 2 డివిజన్లు సరూర్ నగర్, అలాగే ఆర్కేపురం, ఈ 2 డివిజన్లో కూడా అధికారులు ఏ విధమైనటువంటి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సతీష్, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని మరి ఎక్కడికైనా తరలించడం జరిగిందా నిన్న? అయితే గతంలో చూసుకున్నటువంటి అంటే లోతట్టు ప్రాంతాలు ఈ 2 సంవత్సరాల క్రితం మాత్రం లోతట్టు ప్రాంతాలు వర్షాలు కురిసినప్పుడు అక్కడ నుంచి ప్రజలను తరలించే ఏర్పాటు చేస్తారు. అయితే ఈ గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ విధమైనటువంటి ముప్పు రాకపోయిన నేపథ్యంలో కూడా ఎంతో కొంత ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇలాంటి వర్షాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే నాగోల్ డివిజన్ లో ఉన్నటువంటి తపోన్ కాలనీ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లింగోజిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ ప్రజలు కావచ్చు, ముందు జాగ్రత్తగా తన విలువైన సామాగ్రిని మొత్తం, అలాగే డబ్బులు కావచ్చు, అలాగే విలువైన సామాగ్రిని మొత్తం తమ బిల్డింగ్ పైన వచ్చి కూర్చుంటుంటారు. అలాగే కొన్ని అపార్ట్మెంట్లలో 5 ఫ్లోర్లలో కూడా వచ్చి కూర్చుంటారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వర్షాలు తలెత్తినప్పుడల్లా ఇలాంటి ప్రాబ్లం తలెత్తుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా ఏదైతే సమస్య వచ్చినప్పుడే ఆ సమయంలో మాత్రమే తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. శాశ్వత పరిష్కారం మాకు చూపించడం లేదు అని చెప్పి అధికారులను స్థానికులు ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ పెడచోని పెడుతున్నారు. ఏ విధంగా అధికారులు కావచ్చు, అలాగే స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు అప్పటి వరకు మాత్రం చర్యలు తీసుకుంటున్నారు కానీ శాశ్వత పరిష్కారం చేయట్లేదని చెప్పి ఇక్కడ స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదైతే లింగోజిగూడ కానీ, తపోవన్ కాలనీ కానీ, అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంటి జంగయ్య నగర్ కాలనీలో కావచ్చు, ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంది. అలాగే సరూర్ నగర్ లో గతంలో చూసుకున్నట్టయితే ఆర్కేపురం డివిజన్ లో కావచ్చు, అలాగే గడ్డనగర్ డివిజన్ లో ఒక మహిళ కూడా కొట్టుకుపోవడం జరిగింది. దిల్ష్ నగర్ లో లోతట్టు ప్రాంతంలో బీవీ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున నీళ్లు జలమయం అవుతుంటాయి, పెద్ద నాలాలు పొంగి పొలుతుంటాయి. అయితే ఈ నాలాలకు సంబంధించి అవుట్లెట్లు ప్రారంభించేందుకు పనులు ప్రారంభించినా కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ వర్కులు మాత్రం కంప్లీట్ కావకపోవడంతో ఇంకా ఎన్ని సంవత్సరాలుగా ఈ అధికారులు పనిచేస్తున్నారు, ఇంకా ఎందుకు పూర్తి కావట్లేదు అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తొందరగా చేపట్టమని స్థానిక ఆందోళన చెందుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా. సతీష్, అలాగే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ప్రస్తుత రెయిన్ పరిస్థితిపై? వాతావరణ శాఖ ఈ హైదరాబాద్ తో పాటు 4 జిల్లాలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాత్రి కురిసినట్టు ఈ రోజు ఉదయం మార్నింగ్ నుంచి కూడా గత రాత్రి సుమారు 4 గంటల వరకు వర్షం బాగా కురిచింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జలమయ్యాయి. అలాగే కొన్ని ఏరియాలో చూసుకున్నట్టయితే మోకాల లోతు వరకు నీళ్లు రావడం జరిగింది. అలాగే వాహనదారులు, కార్లు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డాడు. అలాగే ఈ రోజు ఇంకా వాతావరణ శాఖ ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో ప్రజలు ఇంకా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా
అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఎలాంటి ఎమర్జెన్సీ పనులు ఉంటే మాత్రమే తప్పకుండా బయటకు వెళ్ళాలి, కానీ లేదంటే మాత్రం ఇంట్లో ఉండాల్సిందిగా అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రజలు అవసరమైన నేపథ్యంలో బయటకు వెళ్లకుండా ఉండాల్సింది అవుతున్నారు. అలాగే ఎల్బీ నగర్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ ఉదయం నుంచి చూస్తే కారు మబ్బులు కమ్ముకోవడం జరిగింది. అలాగే భారీ వర్షం కురిసే నమోదు ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం చూసుకున్నట్టయితే ఇలాంటి వర్షాలు మాత్రం పడలేదు. తీవ్ర అక్కడక్కడ చిరుజల్లు మాత్రమే చూడడం జరిగింది. అయితే ఇంకా చూసుకున్నట్టయితే సాయంత్రం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్య తలెత్తుతున్నారు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సతీష్, అలాగే ఈ భారీ వర్షాల కారణంగా అయితే రెస్క్యూ టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందా? అది ఈ ఎల్బీ నగర్ సంబంధించిన హైదరాబాద్ లో రెస్క్యూ టీంలు అలాగే డిఆర్ఎఫ్ బృందాలు అక్కడక్కడ ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో జిఎస్ఎంసీ అధికారులు ఈ డిఎల్ఎఫ్ ప్రత్యేకమైన సిబ్బందితో పాటు అక్కడ ఆల్రెడీ వేచి చూడడం జరుగుతుంది. అలాగే పడవలకు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సరూర్ నగర్ ఒకవేళ మినీ ట్యాంక్ ఉన్నట్టయితే సరూర్ నగర్ ఒకవేళ నిండిపోయినట్టయితే ఆ నేపథ్యంలో ఇక్కడ తూమ్లను వదిలినట్టయితే అక్కడ గడ్డనేరం డివిజన్ మొత్తం జల ప్రాంతం అవుతుంది నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు ఏ సమయంలో సరూర్ నగర్ కట్ట నిండిపోతే ఒకవేళ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో కూడా అధికారులు దీనిపైన సమాలోచన చేయడం జరుగుతుంది. స్వాతి, అయితే ఇప్పుడున్న ప్రజెంట్ మాత్రం వర్షం మాత్రం అంత ఎత్తున అధికారులు అయితే సూచించారో వాతావరణ శాఖ అంత వర్షం మాత్రం లేకపోవడంతో ప్రస్తుతం మాత్రం ఎలాంటి ముప్పు అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.